హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆంధ్ర ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము ఇవాళ మిక్స్డ్గా ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. టాపిక్ కాకుండా సపరేట్గా కాకుండా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా కొన్నింటిని నేను దీంట్లో కవర్ చేయబోతున్నాను. ఇవాళ ఈ మిస్ యూనివర్స్కి సంబంధించినటువంటి ఈ కింది వాటిలో సరైనవేవి? మిస్ యూనివర్స్ 2025 పోటీలు థాయిలాండ్లో జరిగాయి. 2025 మిస్ యూనివర్స్ విజేత ఫాతిమా బాష్ ఖతార్ దేశానికి చెందినవారు. 2024 మిస్ యూనివర్స్ విజేత డెన్మార్క్ చెందినటువంటి విక్టోరియా. అంటే 2024లో కెజార్ హెల్విగ్. తొలి రన్నర్గా ప్రవీణార్ సింగ్ థాయిలాండ్, రెండో రన్నర్గా స్టిఫానీ అబ్బాస్ అలీ వెనుజులా ఎంపికయ్యారు. దీనికి సంబంధించినటువంటి నేను ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను. ఈరోజు ఇంగ్లీష్లో ప్లేట్ ఒకసారి చదువుదాము. అమాంగ్ ది ఫాలోయింగ్ ది కరెక్ట్ వన్స్ ఆర్ మిస్ యూనివర్స్ 2025 కాంపిటీషన్ వాజ్ హెల్డ్ ఇన్ థాయిలాండ్. తర్వాత నెక్స్ట్, the winner of Miss Universe 2025 is Fatima Bash. C. Fatima Bash belongs to Qatar. Next, D. The winner of Miss Universe 2024 is Victoria Kazer Hevig from Denmark. The first runner-up is Pravinar Singh, Thailand. And the second runner-up is Stefani Abbas Ali, Venezuela, from Venezuela. Okay. దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాము. ఈమె ఫాతిమా బాష్ మెక్సికోకు చెందినటువంటి వారు. ఫాతిమా బాష్ ఈజ్ ఫ్రమ్ మెక్సికో. తర్వాత భారత్ నుంచి ఈ పోటీల్లో మణికా విశ్వకర్మ నేమ పాల్గొన్నారు. ఫ్రమ్ ఇండియా మణికా విశ్వకర్మ పార్టిసిపేట్ ఇన్ దిస్ కాంపిటీషన్. నెక్స్ట్ వన్ ఈజ్, ఈ పోటీలో న్యాయ నేతల్లో బ్యాడ్మింటన్ స్టార్ అయినటువంటి సైనా నెహ్వాల్ కూడా ఉన్నారు. అంటే జడ్జీలుగా వ్యవహరించినటువంటి వాళ్ళు సైనా నెహ్వాల్ కూడా ఉన్నారు. అమాంగ్ ది జడ్జెస్ వాజ్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్. నెక్స్ట్, 2025 మిస్ వరల్డ్ ఓపల్ సురాతా చువాంగ్ శ్రీ అనే ఆమె గెలిచింది. 2025కి మిస్ వరల్డ్గా మాత్రము ఈమె ఓపల్ గెలిచిందనమాట. దానికి సంబంధించిన మిస్ వరల్డ్ 2025 ఓపాల్ సురత్ చువాంగ్ శ్రీ ఫ్రమ్ థాయిలాండ్. తర్వాత నెక్స్ట్, మిస్ యూనివర్స్ 2025 పోటీలు థాయిలాండ్లో జరిగాయి. మెక్సికోకు చెందినటువంటి బాష్ విజేతగా నిలిచింది. తర్వాత ఈ పోటీలు ఫైనల్ నవంబర్ 21, 2025 బ్యాంకాక్లో జరిగాయి. ఫాతిమా బాష్ కిరీటం గెలుచుకోగా మిస్ థాయిలాండ్ అయినటువంటి ఫస్ట్ రన్నరప్, తర్వాత మిస్ వెనుజులా అనే సెకండ్ రన్నరప్గా ఎంపికైతే అయ్యారు. అది దానికి సంబంధించినటువంటి ది ఫైనల్ టుక్ ప్లేస్ ఆన్ November 21, 2025 in Bangkok. Fatima Bash won the crown while Miss Thailand was the first runner-up and Miss Venezuela is second runner-up. Next question. మొదటి ఈ కింది వాటిలో సరైనది ఏది? మొదటి బ్లైండ్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ విజేత భారత్. విన్నర్ ఆఫ్ ద ఫస్ట్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ ఇండియా. నెక్స్ట్, మొదటి బ్లైండ్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ ఇండియా శ్రీలంకలో జరిగింది. ది ఫస్ట్ బ్లైండ్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ వాజ్ హెల్డ్ ఇన్ ఇండియా అండ్ శ్రీలంక. నెక్స్ట్, సి. మొదటి బ్లైండ్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ రన్నర్ నేపాల్ మీద కదా గెలిచింది, అందువల్ల నేపాల్ గురించి ఇచ్చారన్నమాట. రన్నర్ అప్ ఆఫ్ ద ఫస్ట్ బ్లైండ్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ ఈజ్ నేపాల్. నెక్స్ట్, డి వచ్చేసరికి టైటిల్ వచ్చేసరికి మొదటి బ్లైండ్ T20 వరల్డ్ కప్ టైటిల్ స్పాన్సర్గా ఎవరు వ్యవహరించారంటే SBI వ్యవహరించింది. ఇది టైటిల్ స్పాన్సర్ ఆఫ్ ద ఫస్ట్ బ్లైండ్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ ఈజ్ SBI. ఈ రెండింటికి దీనికి సంబంధించినటువంటి జవాబుల్ని మనము నెక్స్ట్ చూద్దాము. ఇది వివరణలు ABCD అన్నీ కూడా సరైనవి అనమాట. అంటే ఇండియా మహిళల బ్లైండ్ క్రికెట్ జట్టులో 2025లో జరిగినటువంటి తొలి T20 వరల్డ్ కప్ను గెలిచి చరిత్ర అయితే సృష్టించింది. ఇండియా వన్స్ ద ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ టీమ్ వన్ ద ఫస్ట్ ఎవర్ బ్లైండ్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2025 డిఫీటింగ్ ద నేపాల్ ఇన్ ద ఫైనల్ అనమాట. నెక్స్ట్, ఈ టోర్నమెంట్ను భారత్ అండ్ శ్రీలంక కలిసి 2025 నవంబర్ 11 నుంచి 23 వరకు కూడా నిర్వహించినాయి. ఏవేవి దేశాలు హోస్ట్ ఆఫ్ ద నేషన్స్ ఏంటి? ది టోర్నమెంట్ వాజ్ జాయింట్లీ హోస్టెడ్ బై ద ఇండియా అండ్ శ్రీలంక ఫ్రమ్ November 11th to 23rd వరకు కూడా ఈ
అనేవి నిర్వహించినాయి. ఇంకా దీంట్లోకి వచ్చేసరికి ఫైనల్ మ్యాచ్లో ఇండియా జట్టు నేపాల్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రన్నర్-అప్ నేపాల్ ఫినిష్డ్ యాజ్ ద రన్నర్-అప్, లూజింగ్ ఇండియా బై 7 వికెట్స్ ఇన్ ద ఫైనల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నెక్స్ట్ ఆన్సర్ దీపిక, మన కెప్టెన్ ఎవరు? కెప్టెన్ దీపిక టీసీ నాయకత్వంలో జట్టు అజేయంగా కొనసాగి టైటిల్ అయితే గెలుచుకుంది. ఇంకా ఫైనల్లో పులా సోరెన్ అనే ఆమె 44 పరుగులు చేసి స్టార్ ప్లేయర్గా నిలిచింది. ఆమె వల్లే మ్యాచ్ టర్న్ అయిందనమాట. ఈ టోర్నమెంట్లో మొత్తం ఈ బ్లైండ్ క్రికెట్ T20 టోర్నమెంట్లో మొత్తం 6 దేశాలు పాల్గొన్నాయి. ఇది బ్లైండ్ మహిళల క్రికెట్కు ప్రపంచ స్థాయి వేదికగా నిలిచింది. ఫస్ట్ టైం జరిగినటువంటి T20 ఇది. విజయం తర్వాత జట్టు సభ్యులందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. క్రికెటర్లు సైన్ చేసినటువంటి బ్యాట్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఇక ఇందులో విచిత్రం ఏంటంటే ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి 4 క్రికెటర్లు ఈ జట్టులో ఉండటం అనేది విచిత్రం అనమాట. బ్లైండ్ క్రికెట్, ఉమెన్ క్రికెట్ దాంట్లో ఉన్నారు. ఇది టైటిల్ స్పాన్సర్ మాత్రం ఎస్బీఐ ఫస్ట్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ క్రికెట్ ఫర్ బ్లైండ్ 2025 స్పాన్సర్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ యాజ్ ద టైటిల్ స్పాన్సర్ అనమాట. ఇంకా చెప్పాలంటే కెప్టెన్ దీపికా టీసీ లెడ్ ఇండియా అండ్ అన్బీటెన్ క్యాంపెయిన్. తర్వాత ఫూలా సోరెన్ స్కోర్డ్ 44 runs in the final, becoming the star performer. A total of 6 countries participated and landmark global event for blind women's cricket. After victory, the team was met Mr. Prime Minister Narendra Modi and presented him a signed bat. Okay, next question kellam. నెక్స్ట్ క్వశ్చన్లో ఈ కింది వాటిలో సరైనది ఏది? ఏ భారత్ నేపాల్ మధ్య ద్వైపాక్షిక విన్యాసాల పేరు సూర్యకిరణం. తర్వాత రెండోది వచ్చేసరికి 19వ ఎడిషన్ సూర్యకిరణ విన్యాసాలు ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో 2025 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 6 వరకు జరిగాయి. సి వచ్చేసరికి సూర్యకిరణ విన్యాసాలు 2011లో ప్రారంభమయ్యాయి. వీటిలో ఏది సరైనదని ఇచ్చారన్నమాట. దానికి సంబంధించినటువంటి జవాబుని చూద్దాం ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? The bilateral military exercise between India and Nepal is called Surya Kiran. The 19th edition of Surya Kiran exercise was held in Pithogarh, Uttarakhand from November 25th to December 6th, 2025. The Surya Kiran exercise began in 2011. ఇట్లో వచ్చేసరికి సూర్యకిరణ్ అనే విన్యాసాలు ఎప్పుడు కూడా భారత్ అండ్ నేపాల్ దేశాల మధ్య జరుగుతూ ఉంటాయి. ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు. ఈ సైనిక విన్యాసాలు అనేవి 2011లో ప్రారంభమైనవి. ఈ మొత్తం 3 కూడా కరెక్ట్ అయినవే, పైన చెప్పినవన్నీ కూడా. దానికి సంబంధించిన వివరణ అనేది నేను ఇస్తున్నాను. ఈ ప్రతి ఏటా కూడా 2 దేశాల్లో ఆల్టర్నేట్గా ఒకసారి అక్కడ ఒకసారి ఇక్కడ నిర్వహణ అయితే చేస్తుంటారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే జంగిల్ వార్ఫేరు, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లు చేయడము, తర్వాత పర్వత ప్రాంతాల్లో యుద్ధ వ్యూహాలను అభ్యాసం చేయడం అనేది దీంట్లో ముఖ్యమైనది. ఇంకా 19వ ఎడిషన్ రీసెంట్గా జరిగినటువంటి 19వ ఎడిషన్ సూర్యకిరణ విన్యాసాలు అనేవి ఎక్కడ జరిగినాయి అంటే 2025 నవంబర్ 25 నుంచి తర్వాత డిసెంబర్ 8 వరకు కూడా ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో జరిగాయి. ఈ విన్యాసాల్లో ఆధారిత సర్వేలెన్స్ కానీ డ్రోన్లు, ఆధునిక ఆయుధాలని ఉపయోగించారన్నమాట. ఇంకా 2 దేశాల సైన్యాలు యునైటెడ్ నేషన్స్ చాప్టర్ 7 ప్రకారము కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లు కూడా ప్రదర్శించాయి. ఈ విన్యాసాలు భారత్ నేపాల్ సైనిక సంబంధాలను బలోపేతం చేయడంలో కీలకంగా ఉన్నాయన్నమాట. స్నేహం, శాంతి, భద్రతకు ప్రతీకగా ఈ విన్యాసాలు అనేవి నిర్వహించారు. ఒకసారి మనం దీన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సూర్యకిరణ్ ఈజ్ ఏ bilateral military exercise conducted between India and Nepal. It was started 2011 and held annually, alternately in both countries. The main aim is to practice jungle warfare, counter terrorism operations and mountain combat strategies. The 19th edition was held in Pithogarh, Uttarakhand from November 25th to December 8th, 2025. The drills included AI-enabled surveillance, drones, advanced weapon sights and secure communication systems. The 19th edition was held in Pithogarh. This is the important. Pithogarh, Uttarakhand from November 25th to December 8th. Both demonstrated counter-terrorism operations under Chapter 7th of UN Charter. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అయితే నెక్స్ట్ క్వశ్చన్ కాదు, దీంట్లో నేను ఏం చేశానంటే
మీకు మరి వేరే యుద్ధ విన్యాసాలు జరుగుంటాయి కదా, ఆ విన్యాసాలకు సంబంధించి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తే బెటర్ అని చెప్పేసి నేను దీంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ అని ఇచ్చాను. ఒక్కసారి చూడండి. ఇది ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఒకటే కాబట్టి దీన్ని మళ్ళీ నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, చూడండి ఒకసారి. యుద్ధ అభ్యాస్ బిట్వీన్ భారత్ అండ్ అమెరికా అండ్ భారత్ మధ్య జరిగేటువంటి వార్షిక విన్యాసాలు. ఇది యాన్యువల్ బయలిటరల్ ఎక్సర్సైజ్ అంటారు. వరుణ వచ్చేసరికి భారత్ అండ్ ఫ్రాన్స్ నౌకాదళాల మధ్య జరిగేటువంటి ప్రధాన నావికా విన్యాసం, మేజర్ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ అనమాట. ఇది వరుణ. తర్వాత యుద్ధాభ్యాసం ఇప్పుడు భారత్ అమెరికా, వరుణ అనేది భారత్ ఫ్రాన్స్. అలా మలబార్ అనేది కూడా భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా క్వాడ్ దేశాలు ఉన్నాయి కదా, ఆ క్వాడ్ దేశాలు కలిసి నిర్వహించేటువంటి సముద్ర విన్యాసాలు. మల్టీలేటరల్ నావల్ ఎక్సర్సైజ్ ఇన్వాల్వింగ్ ఇండియా, యుఎస్, జపాన్ అండ్ ఆస్ట్రేలియా క్వాడ్ కంట్రీస్, మలబార్ అనమాట అది. నెక్స్ట్ ఇంద్రాకు వచ్చేసరికి భారత్ రష్యా మధ్య జరిగేటువంటి త్రివిధ దళాల విన్యాసం. ఇంద్ర అనేది భారత్ అండ్ రష్యా, గుర్తుపెట్టుకోండి. చిరంజీవి భారత్ రష్యా అని గుర్తుపెట్టుకోండి, ఇంద్ర. అలా తర్వాత సూర్యకిరణ్ వచ్చేసరికి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, బయోలటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ నేపాల్ ఆర్మీ. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని ఇంకోటి జరుగుతుంది, భారత్ చైనా ఆర్మీ మధ్య జరిగేటువంటి విన్యాసాలు. బయోలటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ చైనీస్ ఆర్మీ ఇస్ కాల్డ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. తర్వాత దీన్ని సింహ అని కూడా అంటారు, సింబెక్స్. ఇది భారత్ సింగపూర్ నౌకాదళాల మధ్య జరిగేటువంటిది సింబెక్స్ అనమాట. నెక్స్ట్ గరుడ వచ్చేసరికి, గరుడ అనేది భారత్ ఫ్రాన్స్ వైమానిక దళాల విన్యాసాలని గరుడ అని చెప్పి పిలుస్తారన్నమాట. ఇది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 4వ క్వశ్చన్కి, ఇటీవల వార్తల్లోకి ఎక్కినటువంటి మౌంట్ సెమెరు అగ్నిపర్వతం ఏ దేశంలో బద్దలైంది? దక్షిణాఫ్రికా, ఇథియోపియా, ఇండోనేషియా, కొలంబియా. ది వాల్కనో మౌంట్ సెమెరు విచ్ వాజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఎరప్టెడ్ ఇన్ విచ్ కంట్రీ? సౌత్ ఆఫ్రికా, ఇథియోపియా, ఇండోనేషియా, కొలంబియా. దీనికి ఆన్సర్ ఏంటంటే మౌంట్ సెమెరు ఇండోనేషియాలోని జావా దీవిలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి అగ్నిపర్వతం. ఇది 3670 మీటర్లు ఉంటుంది, 3676 మీటర్స్ ఉంటుంది ఈ మౌంట్ సెమెరు. ఇది ఇండోనేషియాలోని జావా దీవిలో ఉంటుంది. ఇది ఈస్ట్ జావా ప్రావిన్స్లో ఉంటుంది. దీన్ని మహామేరు అని కూడా పిలుస్తారు. సెమెరు అనేది 1967 నుంచి కూడా దాదాపు దాని నుంచి అగ్నిపర్వత విస్ఫోటనాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది సుందా ఆర్క్లోని రింగ్ ఫైర్ అని ప్రాంతంలో ఉంది. పర్వతారోహకులకు గతంలో దీని మీద ట్రెక్కింగ్ కూడా చేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు పేలింది కదా, ఇంకెక్కడ పోతారు, కాడి పోయే పరిస్థితి ఉండదు, ఇక దగ్గరలోకి కూడా పోయే పరిస్థితి ఉండదు. ఈ మౌంట్ సెమెరు ఈజ్ ద హైయెస్ట్ వాల్కనో ఇన్ జావా ఐలాండ్, ఇండోనేషియా, విత్ అన్ ఎలివేషన్ ఆఫ్ 3676 మీటర్స్, అంటే 12,060 ఫీట్స్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇక లొకేటెడ్ ఇన్ ఈస్ట్ జావా ప్రొవిన్స్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మహామేరు అని కూడా పిలుస్తారు. సెమెరు హ్యాస్ బీన్ ఆల్మోస్ట్ కంటిన్యూస్ ఎరప్షన్ సిన్స్ 1967, మేకింగ్ ఇట్ వన్ ఇండోనేషియాస్ మోస్ట్ యాక్టివ్ వాల్కనోస్. ఇట్ లైస్ సుండా ఆర్క్ ఆఫ్ ద పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, ఏ మేజర్ వాల్కనిక్ జోన్. దీన్ని ఇంకా అంటే ఇప్పుడు యాక్టివ్గా ఉన్నవి ఏంటి? ఇప్పుడు మౌంట్ సెమెరు గురించి చెప్పుకున్నాం, ఓకే. కానీ ప్రపంచంలో యాక్టివ్గా ఉన్నవి ఉంటాయి కదా, ఆ వాటి గురించి కూడా చెప్పుకోవాలని చెప్పేసి నేను ఒక ఇది తయారు చేశాను. ఒక్కసారి చూడండి. దీన్ని మన ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయను, తెలుగులోనే చేస్తాను, చూసుకోండి ఒకసారి. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నటువంటివి ఏమేమి ఉన్నాయంటే కిలోయా అనేది అది హవాయిలో ఉంది, అమెరికాలో హవాయిలో ఉంది. ఎట్నా అనేది సిసిలీలో ఉంది, ఇటలీ. సో ఇవి మీకు పేర్స్ అడిగే అవకాశం ఉంది, జతపర్సెంట్లో అడిగే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది. తర్వాత స్ట్రోంబోలి అనేది యుయోలియన్ దీవుల్లో ఇటలీలో ఉంది. తర్వాత ఎట్టా అలే అనేది డానికల్ డిప్రెషన్ అనే చోట ఇథియోపియాలో ఉంది. ఇక నైరాగోంగో అనేది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉంది. తర్వాత క్రాన్ లావోన్ అనేది నెగ్రోస్ దీవిలో ఉంది, ఫిలిప్పీన్స్లో ఉంది ఇది. తర్వాత లెవోటోబీ అనే అగ్నిపర్వతం ఇండోనేషియాలో ఉంది. పిటోన్ డి లా ఫోర్నెస్ అనేది లా రీయూనియన్ ఫ్రాన్స్ ప్రాంతాల్లో ఉన్నది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇథియోపియాలో హేలిగుజ్జు అగ్నిపర్వతం అనేది కూడా 12 ఏళ్ల తర్వాత ఇటీవలే బద్దలైందనమాట. యాజ్ ద లేట్ ఆఫ్ 2025 అరౌండ్ 40 to 50 వాల్కనోస్ వరల్డ్ వైడ్ ఆర్ కౌంటింగ్ ఎరప్షన్ స్టేటస్. 40 నుంచి 50 వరకు కూడా ఈ అగ్నిపర్వతాలు ఇప్పుడు ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నాయి ప్రపంచం మొత్తం కూడా. తర్వాత ఇది ఇన్ ఇథియోపియా హేలిగుజ్జి వాల్కనో ఎరప్టెడ్ రీసెంట్లీ ఆఫ్టర్ 12,000 years అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
ఇటీవల జిఐ ట్యాగ్ పొందినటువంటి బిగుల్ తర్వాత బరీ పోషల్ ఏ రాష్ట్రానికి చెందినవి అంటే ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ. రీసెంట్లీ ద బగిల్ అండ్ బరీ పోషాల్ received a GI tag. They belongs to which state? Uttarakhand, Madhya Pradesh and Uttar Pradesh and Kerala. చూద్దాం ఒకసారి దానికి జవాబు ఏమి ఇచ్చారనేది. ఉత్తరప్రదేశ్ అనేది కరెక్ట్ అనమాట. ఈ జిఐ ట్యాగ్ పొందినటువంటి బిగిల్, బరీ పోషాల్ అనేవి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి. అసలు ఏంటి అనేది నేను డీటెయిల్గా చెప్తాను, ఇంకా డీటెయిల్ కూడా చెప్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు ముందు మీరట్ బిగుల్ అండ్ మధుర జరీ పోషక్ అనేవి ఇటీవల జిఐ ట్యాగ్ అయితే లభించింది వీటికి. ది మీరట్ బెగల్ అండ్ మధుర జరీ పోషల్ ట్రెడిషనల్ అటైర్ హ్యావ్ రీసెంట్లీ బీన్ గ్రాంటెడ్ జిఐ ట్యాగ్స్ అనమాట. ఇంకా అరుణాచల్ ప్రదేశ్కి చెందినటువంటి దావోకు అనే కళకు కూడా జిఐ హోదా లభించింది. ఆర్ట్ ఫామ్ ఫ్రమ్ దావోకు ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్ హ్యాస్ రిసీవ్డ్ ఏ జిఐ రికగ్నిషన్. ఇంకా గుజరాత్కి చెందినటువంటి అంబాజీ పాలరాయ్ కూడా జిఐ హోదా అనేది లభించింది. అంబాజీ పాలరాయ్ ఫ్రమ్ గుజరాత్ హెస్ ఆల్సో బీన్ అవార్డెడ్ జిఐ స్టేటస్ అనమాట. ఏంటి ఇవన్నీ అంటే వీటి గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాను చూడండి ఒకసారి. మీరట్ బుగుల్, మధుర జరీ పోరేష్. మీరట్ బుగుల్ అనేది ఉత్తరప్రదేశ్లోని మీరట్ ప్రాంతంలో తయారయ్యేటువంటి సైనిక బిగుల్ వాయిద్యం అనమాట. అది ఇన్స్ట్రుమెంట్. అది దీని చారిత్రక ప్రాముఖ్యత కారణంగా జిఐ ట్యాగ్ అనేది లభించింది. ఏ మిలిటరీ బ్రాస్ ఇన్స్ట్రుమెంట్ మేడ్ ఇన్ మీరట్, ఉత్తరప్రదేశ్ రికగ్నైజ్డ్ విత్ ఏ జిఐ ట్యాగ్ ఇన్ హిస్టారిక్ ఇంపార్టెన్స్. ఇంకా నెక్స్ట్ మధుర జరీ పోషక్ అనేది ఏంటి అంటే మధులో తయారైనటువంటి జరీతో చేసినటువంటి సాంప్రదాయ వస్త్రాలు. ప్రత్యేకమైనటువంటి డిజైన్ మరియు నైపుణ్యం వల్ల ఈ గుర్తింపు అనేది పొందింది. మధుర జరీ పోషల్ ట్రెడిషనల్ జరీ ఓవెన్ గార్మెంట్స్ ఫ్రమ్ మధుర, ఉత్తరప్రదేశ్ అవార్డెడ్ జిఐ స్టేటస్ ఫర్ ద యూనిక్ డిజైన్ అండ్ క్రాఫ్ట్మెన్షిప్. నెక్స్ట్ వచ్చేసరికి మూడోది దావోకు కళ. దావోకు కళ అనేది ఎక్కడిది అంటే అరుణాచల్ ప్రదేశ్కి చెందినటువంటి ఇది ఒక కళారూపము. స్థానిక తెగల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ చేసేటువంటి దీనికి జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. దావోకు ఆర్ట్, ఏ కల్చరల్ ఆర్ట్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్ రిఫ్లెక్టింగ్ ట్రైబల్ హెరిటేజ్, రీసెంట్లీ గ్రాంటెడ్ జిఐ రికగ్నిషన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్ వచ్చేసరికి అంబాజీ పాలరాయ్. అంబాజీ పాలరాయ్ అనేది గుజరాత్కి చెందింది. మీరట్ బిగుల్ అనేది మీరట్లోనే ఉంది కాబట్టి బిగుల్ ఒకటి ఇచ్చినా కానీ ఉత్తరప్రదేశ్ని గుర్తుపెట్టుకోండి. మధుర అంటే ఉత్తరప్రదేశ్లోనే ఉంది కాబట్టి అది గుర్తొస్తుంది. మధుర జరీ పోషలు. తర్వాత దావోకు కళ. దావోకు అనేది అరుణాచల్ ప్రదేశ్కి చెందింది. అంబాజీ పాలరాయ్ ఏమో గుజరాత్కి చెందింది. ఈ గుజరాత్లోని అంబాజీ ప్రాంతానికి చెందినటువంటి ప్రత్యేక రాయి నిర్మాణంలో ఉపయోగించే నాణ్యత కారణంగా జిఐ ట్యాగ్ అనేది పొందింది. అంబాజీ పాలరాయ్ ఏ డిస్టింక్టివ్ స్టోన్ ఫ్రమ్ అంబాజీ ఇన్ గుజరాత్, వాల్యూడ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఫర్ క్వాలిటీ, నౌ గ్రాంటెడ్ జిఐ సర్టిఫైడ్. ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. నేను అన్నీ ఏరుకొని ఇచ్చాను. ఎందుకంటే ఇవి గ్యారంటీగా వచ్చేవి కాబట్టి అన్ని క్వశ్చన్స్ వస్తుంటే నేను గతంలో విజ్ఞప్తి చేసినట్టుగా ఏ రోజు ఆ రోజు కరెంట్ అఫైర్స్ని మీరు ఆ రోజే కంప్లీట్ చేయండి. దాకా మీరు ఎగ్జామ్ నోటిఫికేషన్లో పడి పేరు పెట్టుకున్న దాకా మీరు ఆల్రెడీ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే కంపల్సరీగా చేయాల్సిందే. ఏ రోజు ఆ రోజు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసుకోండి. మీకు వచ్చే ఎగ్జామ్స్లో కంపల్సరీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మంచి క్వశ్చన్స్ ఇస్తున్నాను నేను ఏరుకోరి. పైగా అన్నీ కూడా స్టేట్మెంట్ మోడల్ లేకపోతే వాటికి మంచి వివరణ కూడా ఇస్తున్నాం కాబట్టి బ్యాక్ కూడా వెళ్తున్నాను నేను. ప్రతిదానికి కూడా బ్యాక్కి వెళ్తున్నా. ఇప్పుడు ఇందాక అగ్నిపర్వతాలు ఏంటని అలా దానికి వెళ్తున్నాం కాబట్టి ప్రతిరోజు నేను 8 AM ఇస్తాను. ఎక్సెప్ట్ సండే ప్రతిరోజు కూడా కంపల్సరీ ఇస్తాను. ఇవన్నీ యూపీఎస్సీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, టీపీఎస్సీ, అలాగే ఏపీపీఎస్సీ, ఐబీపీఎస్, ఐబీ అన్ని ఎగ్జామ్స్ కూడా మనకు వస్తాయి. ఇది మీరందరూ ఇప్పుడు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని, ఆంధ్ర ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీలాగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు వీడియో చూస్తున్నప్పుడే రేపటి నుంచి ఫస్టే లైక్ బటన్ అయితే కొట్టండి. దానివల్ల మంచిగా ఎక్కువ మందికి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఆర్టీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించినటువంటి గ్రాఫ్ ప్లేట్లు నేను దాంట్లో పోస్ట్ చేస్తాను. ఓన్లీ ఆర్టీలో జాయిన్ ఉంది. టెలిగ్రామ్లో జాయిన్ అయినా పర్లేదు, కానీ ఆర్టీలో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది ఇస్తాను నేను. ఇంకా ఎవరైనా అది డౌన్లోడ్ చేసుకోకపోతే చేసుకొని దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకే, ఈ వీడియో మాత్రం లైక్ బటన్ కొట్టి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.